Question. 3 సంవత్సరాల చర్చల తర్వాత భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఇటీవల ఏ దేశం ఖరారు చేసింది? Option A. యునైటెడ్ స్టేట్స్, Option B. జపాన్, Option C. యునైటెడ్ కింగ్డమ్, Option D. జర్మనీ. The correct answer is యునైటెడ్ కింగ్డమ్. Question. భారతదేశం పాకిస్తాన్ మరియు పోక్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన తాజా ఆపరేషన్ పేరు ఏమిటి? Option A. ఆపరేషన్ విజయ్, Option B. ఆపరేషన్ సింధూర్, Option C. ఆపరేషన్ పరాక్రమ్, Option D. ఆపరేషన్ మేఘదూత్. The correct answer is ఆపరేషన్ సింధూర్. Question. $1 బడ్జెట్ కొరత కారణంగా నాసా ఏ సంస్థ నుండి వ్యోమగాములు మరియు పరిశోధనలను తగ్గిస్తుంది? Option A. ఇస్రో, Option B. JAXA, Option C. ఇస్, Option D. రోస్కాస్మోస్. The correct answer is ఇస్. Question. ప్రభుత్వం ఇటీవల ఇతిల ఆధునీకరణకు ఎంత మొత్తంతో ప్రణాళికను ఆమోదించింది? Option A. 30,000 కోట్ల రూపాయలు, Option B. 40,000 కోట్ల రూపాయలు, Option C. 50,000 కోట్ల రూపాయలు, Option D. 60,000 కోట్ల రూపాయలు. The correct answer is 60,000 కోట్ల రూపాయలు. Question. ఇస్రో చీఫ్ ప్రకారం భారతదేశ గగన్యాన్ మిషన్ ప్రారంభ తేదీ ఎప్పుడు ఉంటుందని అంచనా? Option A. 2026 మొదటి త్రైమాసికం, Option B. 2026 రెండవ త్రైమాసికం, Option C. 2027 మొదటి త్రైమాసికం, Option D. 2027 రెండవ త్రైమాసికం. The correct answer is 2027 మొదటి త్రైమాసికం. Question. గూగుల్ ఇటీవల ఆవిష్కరించిన AI మోడల్ పేరు ఏమిటి? Option A. జెమిని 2.0, Option B. జెమిని 2.5 ప్రో, Option C. బార్డ్ AI, Option D. లాంబ్డా. The correct answer is జెమిని 2.5 ప్రో. Question. స్పేస్ సెంటర్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ను నిర్మించడానికి ఇన్స్పకేతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది? Option A. తమిళనాడు, Option B. ఆంధ్రప్రదేశ్, Option C. కర్ణాటక, Option D. తెలంగాణ. The correct answer is కర్ణాటక. Question. డిజిటల్ పరివర్తన కోసం ఐఐటి గౌహతి అస్సాం రాజ్ భవన్తో భాగస్వామ్యంతో ప్రారంభించిన ప్రాజెక్ట్ పేరు ఏమిటి? Option A. డిజిటల్ అస్సాం ప్రాజెక్ట్, Option B. జ్ఞాన్ శక్తి ప్రాజెక్ట్, Option C. జ్ఞాన్ కళ్యాణ్ ప్రాజెక్ట్, Option D. అస్సాం ట్రాన్స్ఫర్మేషన్ ఇనిషియేటివ్. The correct answer is జ్ఞాన్ కళ్యాణ్ ప్రాజెక్ట్. Question. ఏ నగరం విమానాశ్రయానికి డోనీ పోలో విమానాశ్రయంగా పేరు మార్చారు? Option A. గౌహతి, Option B. ఇటానగర్, Option C. షిల్లాంగ్, Option D. ఇన్ఫాల్. The correct answer is ఇటానగర్. Question. స్వీయ డ్రైవింగ్ క్రాష్ తర్వాత ఏ సంస్థ యొక్క రోబోటాక్సీ యూనిట్ జూక్స్ సాఫ్ట్వేర్ రీకాల్కు అంగీకరించింది? Option A. టెస్లా, Option B. వేమో, Option C. అమెజాన్, Option D. క్రూజ్. The correct answer is అమెజాన్. Question. వృద్ధిపై సుంకల ప్రభావం గురించి ఆందోళనల మధ్య ఏ దేశం ఇటీవల కీలక రేట్లను తగ్గించడం ద్వారా దాని ద్రవ్య విధానాన్ని సరళీకరించింది? Option A. జపాన్, Option B. జర్మనీ, Option C. చైనా, Option D. యునైటెడ్ కింగ్డమ్. The correct answer is చైనా. Question. ఎన్ఎస్ఓ గ్రూప్కు వ్యతిరేకంగా జరిగిన సైబర్ స్పినేజ్ దావాలో యుఎస్ జ్యూరీ నుండి ఇటీవల ఏ సంస్థకు నష్టపరిహారం లభించింది? Option A. సిగ్నల్, Option B. టెలిగ్రామ్, Option C. వాట్సాప్, Option D. వీచాట్. The correct answer is వాట్సాప్. Question. ఏ రాష్ట్రంలో ఇటీవల మొట్టమొదటి 3D డెంటల్ ప్రింటింగ్ ల్యాబ్ ప్రారంభించబడింది? Option A. మణిపూర్, Option B. మిజోరం, Option C. నాగాలాండ్, Option D. త్రిపుర. The correct answer is నాగాలాండ్. Question.
భారతదేశ వాతావరణ ఫైనాన్స్ టాక్సానమీ యొక్క ముసాయిదా ఫ్రేమ్వర్క్ను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది? Option A. కర్ణాటక, Option B. మహారాష్ట్ర, Option C. ఆంధ్రప్రదేశ్, Option D. కేంద్ర ప్రభుత్వం. The correct answer is కేంద్ర ప్రభుత్వం.